హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. వనం దివ్య అంటే ఎవరో మీకు తెలీదు. కానీ ఇప్పుడిప్పుడే మీ అందరికి తెలుస్తుంది. వనం దివ్య అంటే ఎవరో కాదు, రీతు చౌదరి గారు. సో ఏదైతే జబర్దస్త్ కామెడీగా ఏదైతే మనకందరికీ పరిచయమైంది, మంచి మంచి షోస్ చేస్తది, వ్లాగ్స్ చేస్తది, రీల్స్ చేస్తది. సో మొత్తం బానే ఉంది. ఈవెన్ ఇండస్ట్రీలో కొంతమంది ఆహ్, వాళ్ళ ఒరిజినల్ ఆధార్ కార్డ్‌లో పేరు ఒకటి ఉండిద్ది. బయట స్క్రీన్ ప్రెజెన్స్ నేమ్ అనేది ఇంకోటి ఉండిద్దనమాట. సో, అది చాలామంది అది ఇట్స్ క్వైట్ నేచురల్. అందులో 'రీతూ చౌదరి' గారు ఒకళ్ళు. సో, ఎప్పుడైతే 'రీతూ చౌదరి' గారికి పెళ్లయిపోయింది, ఎవరైతే 'శ్రీకాంత్' అనే వ్యక్తితో పెళ్లయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఒక లిటిగేషన్స్‌లో వీళ్ళందరూ ఇరుక్కున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం ఆంధ్ర రాష్ట్రంలో ఉండో 19-24 దాకా. సో, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం క్లోజ్ అయినట్టు వింటున్నారో, లేకపోతే ఎప్పటినుంచో పరిచయాలున్నాయనేది తెలీదు. ఈవెన్ ఇప్పుడు రోజా గారి పేరు గూడా వినిపిస్తుంది. రోజా గారే వీళ్ళని పరిచయం చేశారన్నట్టుగానే వినిపిస్తుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి. ఓకే. బానే ఎలాంటి పరిచయాలున్నా, ఇటు నుంచి ఎటొచ్చినా ఓకే. మంచి సత్సంబంధాలే ఉన్నాయి. సో, ఇప్పుడు తెర మీదకొస్తుందేంటంటే, ఏదైతే 700,00,00,000 భూమిలో ఏదైతే స్కామ్ ఉందో, దాన్ని స్కామ్ అని అంటున్నారు. అక్రమంగా రాయించుకున్నారంటున్నారు. ఏదైతే సింగ్ అనే వ్యక్తి ఏదైతే రిటైర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో సబ్ రిజిస్ట్రార్. సో, ఆయన ఒక లెటర్ రాయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాయడం జరిగింది. ఏదైతే ఆహ్, ఆయన్ని బ్లాక్‌మెయిల్ చేసి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేపించుకున్నారని ఒకటే. ఇదే క్వెషన్‌ని రీతా చౌదరి గారిని అడిగితే, సో, నాకేం సంబంధం లేదు. వాళ్ళెక్కడో సైన్ పెట్టమన్నారు. నేను సైన్ పెట్టాను అంతే. అంతకు మించి నాకేం తెలీదు అని ఆయన అంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక వార్త అనేది వినిపిస్తుంది. ఎవరైతే రీతూ చౌదరి ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఎవరైతే శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి ఉన్నారో, ఆయన సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఒకటి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే పై స్థాయి వ్యక్తులు ఆయన మీద ప్రెషర్ పెట్టడం వల్ల సో, ఆయన కొంచెం అలా కూర్చున్నాడనమాట. లేకపోతే ఆయన ఎప్పుడో సరెండర్ అయిపోయాడు. ఈవెన్ ఆయన ఒక ప్రముఖ శాటిలైట్ ఛానెల్‌లో కూడా ఆయన ఇంటర్వ్యూ వీడియో కాల్‌లో ఇంటర్వ్యూ అయింది. అది అప్పుడు గూడా ఆయన మాటలోనే అర్థం జేసుకోవచ్చు. నాకేం తెలీదు, వాళ్ళు వైఎస్ఆర్‌సీపీ నన్ను మోసం జేశారన్నట్టుగానే చెప్తున్నారు. ఇదే రీతూ చౌదరి గారు కూడా రీతూ చౌదరి గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు. రీతూ చౌదరి గారు ఏంటంటే ఏమనుకున్నారంటే, నా జోలికి ఎవ్వరు రారు. వస్తే గనక అందరి చిట్టా బయట తీస్తాను అన్నట్టుగానే ఒక ఫీల్. ఈవెన్ సో, వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలుంటాయి. ఈవెన్ ఒక మహిళ గాబట్టి, ఈవెన్ రీతూ చౌదరి గారు ఇండస్ట్రీలో మంచి మంచి పరిచయాలు, పెద్ద పెద్ద పరిచయాలున్నాయి గాబట్టి, వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలుంటాయి. ఏ పనైనా ఏదైనా ఆ పని వాళ్ళ మీదకొస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో గూడా వాళ్ళకి బాగా తెలుసు. ఎవరిని ఎక్కడ పట్టుకోవాలని బాగా పట్టుకుంటారు. అది ఈజీగా అంటే కొంచెం కష్టపడితే వాళ్ళు సాల్వ్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద పరిచయాలున్నాయి గాబట్టి. ఈవెన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైతే 700,00,00,000 స్కామ్ అంటే 700,00,00,000 భూములు, విలువైన భూములు అది అక్రమంగా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఆయన్ని సింగాన్ని భయపెట్టి రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఆయన ఇప్పుడు లెటర్ రాయడం జరిగింది. ఒక ఒక సాదాసీదా ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ కానీ, ఈవెన్ శ్రీకాంత్ గారికి ఈ 600,00,00,000, 700,00,00,000 ఎక్కడ అని చాలామంది క్వెషన్ చేయడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు అక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ చేశారో గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మనం చూసినట్లయితే మొత్తం రూ. 106,00,00,000 ఉంది. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం నేను చెప్పేది. అదే ప్రైవేట్ వాల్యూ అయితే 700,00,00,000 6-700,00,00,000 అంటారు ఈజీగా. ఇక్కడ మనం చూసుకోవాల్సిందేంటంటే, సో, సబ్ రిజిస్టర్స్‌కెళ్ళే రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఆయనకి తెలీదా అక్కడ ఏం జరుగుతుందనేది? రీతూ చౌదరి గారు కానివ్వండి, శ్రీకాంత్ గారు కానివ్వండి, వీళ్ళకేం తెలీదా అక్కడ ఏం జరుగుతుందనేది? వీళ్ళిద్దరికీ ఏం తెలీదా పైన ఎవరున్నారనేది? వీళ్ళిద్దరికి తెలీదా దేని మీద సంతకాలు పెడుతున్నారని? ఈవెన్ మనం ఫోటోస్ గూడా బయట చూస్తున్నాం గదా! రీతూ చౌదరి గారి ఫోటో గూడా ఉంది 'వనం దివ్య' అని. సో, ఇలాంటియన్నీ చూస్తున్నాం బానే ఉంది. కాకపోతే ఇక్కడ నాకేం తెలీదు. హ్మ్. నేను అమాయకుడిని. పైన వాళ్ళు నన్ను మోసం చేశారని శ్రీకాంత్ గారు చెప్పడం. ఈవెన్ రీతూ చౌదరి గారు నాకేం తెలీదు. నాకు గొడవ అవుతుంది. డివోర్స్‌కి అప్లై చేశానని రీతూ చౌదరి గారు అనడం.
సో, ఇది దేనికి దారితీసింది? ఈవెన్ అధికారం చేతిలో ఉన్నప్పటికి విచ్చలవిడితనం ఎక్కువైందా? లేపోతే ఇది కావాలని వీళ్ళు సొంతంగా 600,00,00,000 పెట్టి భూములు కొన్నారా? కొన్నారా? కొనిచ్చారా? లేపోతే పై స్థాయి వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? ఇదొక మంచి ఇదొక మంచి సిట్యుయేషను ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి. సో, వీళ్ళందరిని ఎవరైతే కింద స్థాయి వ్యక్తి అంటే వీళ్ళు బినామీలనమాట. బినామీలని చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఒక పై స్థాయి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన పేరు మీద ఎక్కువ భూములుంటే, ఎక్కువ ఇదుంటే, మళ్ళీ ఇన్‌కమ్ టాక్స్ మళ్ళీ చూపించి అదొక తలనొప్పి కాబట్టి, ఆయన కింద ఎవరైతే ఆయనకు బాగా దగ్గరుంటారో వాళ్ళ పేరు మీద రాపిస్తారు. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తారు. సో, పైన ఎవరైతే ఉన్నారో ఆయన సేఫ్‌గానే ఉంటాడు. కింద వీళ్ళు మొత్తం వీళ్ళే ఇరుకాలట్లు డిఫెన్స్‌లో పెడతారు. ఆ డిఫెన్స్‌లోనే పడ్డవాళ్ళు వీళ్ళిద్దరనమాట. సో, ఏం జరిగిద్ది? ఈవెన్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కోర్ట్‌ని ఆశ్రయించి పలానా నా పైన ఇది మొత్తం వాళ్ళ ఆధారాలతో సహా చూపిస్తే గనక, మొత్తం వీళ్ళు సేఫ్ అవ్వచ్చు. పైన ఎవరైతే ఉన్నారో ఆయన గట్టిగా పట్టుకోవచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే చేయాలిప్పుడు. వీళ్ళిద్దరిని గట్టిగా పట్టుకొని ఐ మీన్ వీళ్ళిద్దరిని కాదు. ఈ కింద ఎవరైతే ఉన్నారో, సో కాల్డ్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళని గట్టిగా పట్టుకుంటే పైనోళ్ళనేది పైన ఎవరున్నారని బయటకొస్తదనమాట. సో, మనం వేచి చూద్దాం. ఈవెన్ వీళ్ళిద్దరిని గట్టిగా పట్టుకుంటారా? లేకపోతే అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ది కేస్‌లా వదిలిపెడతారా అనేది. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.